కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్, నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ పెద్దలకి, నైట్ టైం ప్రేక్షకులందరికీ. చిన్నపరెడ్డి గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పగలుగుతారా? ఆయన ప్రేమ ఎక్కువ కురిపిస్తున్నాడు, దానికి సమాధానం మా దగ్గర చెప్పలేము. ఎందుకు ఆ ప్రేమ చూడలేకపోయాం. అంటే జగన్మోహన్ రెడ్డికి అంత ప్రేమ ఉందా? నిజంగానే పవన్ కళ్యాణ్ గారికైనా ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నటించినారు ఆ రోజుల్లో. వాస్తవం చెప్పాలంటే ఇంటికి పిలిపించి చాలా కప్పి సన్మానం కప్పి ఒక విషయం చెప్తున్నా. చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి సన్మానించేది ఏమిటండి? చిరంజీవి గారిని ప్రతి తెలుగోడు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగోడు సన్మానం చేయాల్సిందే. అది మెగాస్టార్ అయినా ఏది రాజశేఖర్ రెడ్డి గారు సాక్షి టీవీ ఛానల్ పెడితే ఓపెన్ చేసి చిరంజీవి గారితోనే, అవును, రిబ్బన్ కట్ చేసి చిరంజీవి గారితోనే, స్విచ్ చేసి చిరంజీవి గారితోనే, ఫస్ట్ ఇంటర్వ్యూ చిరంజీవి గారితోనే. అప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టున్నాం మేము కూడా. అంటే చిరంజీవి గారి హస్తమస్తుంది, చిరంజీవి గారి మంచితనం అది. శత్రువును కూడా ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టే రకమైన, శత్రువును కూడా ప్రేమించి ఆర్థిక సహాయం చేసే వ్యక్తి అయినా. కాబట్టి రాజకీయాల్లో కుళ్ళు తెలియకే పార్టీ మూసేశారు ఆయన. ఈ రాజకీయాల్లో ఉన్న కుళ్ళు కుతంత్రాలు, ఈ రాజకీయాలు ఎలా ఉంటే తెలియకే ఆయన పార్టీ మూసేశాడు. కాబట్టి చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ఎవరైనా ప్రేమించాలి, ఎవరైనా ఆదరించాలి. వీళ్ళు ఏందో ఎవరో మేము చించేసినాం, పొడి చేసినాము, మేము చిరంజీవి గారి సన్మానం చేసినాం అంటే ఎవరైనా చిరంజీవి గారు చేయాల్సిందే. అది శత్రువు అయినా సరే చేయాల్సిందే. కాబట్టి ఈ విషయం క్లారిటీ పెట్టుకోండి. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ని రాజకీయం చేయకండి దయచేసి వైసీపీ వాళ్ళు. మేము బాలకృష్ణ గారి మాటల్ని మేము పట్టించుకోవట్లే, మేము పట్టించుకోలే. బేసిక్ గా చెప్తాను, మేము పట్టించుకోలేదు. ఎందుకని పట్టించుకోరా? మీరే పట్టించుకోలేదా? మీ పార్టీలో ఎవరో పట్టించుకోలేదా? సార్ ఒకటండి, ఇప్పుడు అది పొలిటికల్ ఎఫెక్ట్ లో పోయిందా, సినిమా ఎఫెక్ట్ లో పోయిందా చెప్పండి ఒక మాట. ఆ రోజు సినిమాకి సంబంధించి మేము పొలిటికల్ లో ఉన్నాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదు, టైం లేదు, వదిలేసి. దాని గురించి వేరే చర్చ జరుగుతుంది, అప్పుడు మాట్లాడదాం. చిన్నపరెడ్డి గారు నవ్వుతున్నారు, మీరు చెప్పే సమాధానానికి చిన్నపరెడ్డి గారు నవ్వుతున్నారు. నేను చెప్పడం ఒకటే, చిన్నపరెడ్డి గారు ఏదున్నా మమ్మల్ని కాదు అని చెప్పేసి దులుపుకొని పోయేటటువంటి కిరణ్ రాయల్ గారు లాంటి వారు ఉంటే ఆ పార్టీకి ఇక ఎలా ఉంటది అనేది మనం చెప్పగలిగిందే లేదు. ఇప్పుడు సినిమాకి సంబంధించి అయినా, రాజకీయానికి సంబంధించి అయినా వాడవడు వీడవడు అన్న మాటని చిరంజీవి గారిని గాయపరిచిందని చిరంజీవి గారి అభిమానులంతా కూడా మీటింగ్లు వేసుకొని మాట్లాడినటువంటి విషయం మనం అందరం చూసాం. కానీ కిరణ్ రాయల్ గారికి మాత్రం అది చీచా అన్నట్టుగా ఆయనకు అర్థం కావట్లే. ఎందుకు ఉండండి ఎందుకు సర్దుకోగలరంటే ఈ చలిచూరం మాట అన్నయ్యకి ఇస్తానన్న మంత్రి పత్రం లేట్ అయింది. ఆగండి, మీరు చిన్నపరెడ్డి గారు మీరు చెప్పనండి పాపం కిరణ్ రాయల్ గారిని వారి గొంతు నొక్కే మాకండి. మీరు చెప్పండి కిరణ్ రాయల్ గారు. సార్ బ్రహ్మనాయుడు గారు ఆయన మాట్లాడే వాక్యం, ఆ రోజు నన్ను పిలవలేదు, మేము పిలిచామో లేదో తర్వాత చిరంజీవి గారు చెప్పారు. నేను ఆయనకి ఇష్టమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ అభిమాని సంఘమునో ఆడికి పోతే నా కోసం డాన్సులు వేసిన జగను, నా కోసం థియేటర్ కాడ పేపర్ వచ్చి ఇచ్చిన జగను, నా కోసం డ్రాయర్లు వేసుకుని థియేటర్ కట్టోటికి పాలాభిషేకం చేసిన జగను దగ్గర నేను ఎందుకు రావడం అని బాలకృష్ణ రాలేదో అది నాకు తెలియదు. అది బాలకృష్ణ అడగాలి మీరు. కాబట్టి బాలకృష్ణ గారు రాలేదు. ఆ విషయాన్ని చిరంజీవి బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు వెంటనే చిరంజీవి గారు వెంటనే అభిమానులు ఎవరు రియాక్ట్ కాకముందే, ఎందుకంటే దీన్ని వైసీపీ పేటీఎం గారు తారాస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది, దీన్ని వాడుకుంటారు, చెల్లిని వాడుకున్నారు, అమ్మని వాడుకున్నారు, చిరంజీవిని వాడుకోవడం వాళ్ళకి లెక్క కాదు అని గ్రహించే ఆయన ఒక లెటర్ ఇచ్చాడు ముందుగానే. ఇది నేను పిలిచాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అవమానించి గౌరవించాను. కానీ అభిమానులందరూ కూడా ఒక బాధ ఏమంటే ఆ రోజు చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి పోవడం, అక్కడ ఆ చేతులు దండం పెట్టిన వీడియోని వాళ్ళు వైరల్, చిరంజీవి గారు ఇంట్లో నుంచి బయటికి రాకముందే వైరల్ చేయడం, చిరంజీవి గారు ఇంట్లో ఉండగానే వైరల్ వీడియో బయటకు వచ్చింది. ఆ వైరల్ చేయడం, దాన్ని ఎలా చూపించారంటే వైసీపీ వాళ్ళు చిరంజీవి గారే జగన్మోహన్ రెడ్డి దండం పెట్టినాడు, అంత గొప్పోడు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మించిన మంచోడు లేడు, జగన్మోహన్ మించిన దేవుడు లేడు, జగన్మోహన్ రెడ్డి మించిన రాక్షసుడు లేడు చూపించారు. ఏం చెప్తున్నా అంటే అక్కడ చిరంజీవి గారు మానవత దృక్పథం, అది సినిమా పరిశ్రమ కోసం వచ్చాడు. నువ్వు చెప్పాం కదా, నువ్వు చిరంజీవి గారిని ఈరోజు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమర్శించి 4:10కి ఆయన ఇంటికి పోతే నీకు బిర్యానీ పెట్టి 1 లక్ష రూపాయలు ఖర్చులకి చూపిస్తాడు ఆపదలో ఉంటే. అదే క్యారెక్టర్. 10 నిమిషాల్లో మర్చిపోతాడు. అంటే అలాంటి వ్యక్తి అయినా నాకు ఎందుకులే, నా ఇంటికి వచ్చారు, నా గడప దొక్కారు నాకు, కాబట్టి
చిరంజీవి గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ ఇష్యూలో అంత మంచిది. దీన్ని రాజకీయాలను చేయాలని చూసిన ఉంటే చెల్లెలు కామెంట్ చేస్తా ఉంది, దాని గురించి మాట్లాడండి. మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. చెల్లి మాట్లాడదాం, తన గురించి రోజు మాట్లాడుతా ఉంది. చెల్లెలు దేవుడిచ్చిన బాణం, దాని గురించి మాట్లాడండి మీరు. అంతేగాని దీన్నే మాట్లాడాల్సిన అవసరం అయితే లేదని చెప్పి కూడా నా సలహా. సో ఇంకా మర్చిపోయినట్టేనా మీరు కూడా? మెగా అభిమానులు, జన సైనికులు అందరూ మర్చిపోయినట్టేనా ఎపిసోడ్? అంతే. ఇప్పుడు దీని చిరంజీవి గారే సాక్షాత్ నిన్న ఫోన్ చేసి అభిమానులందరూ కూడా ఇది మేము మాట్లాడతాం, మీరు ఎవరు రియాక్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి అందరం మేము గౌరవిస్తాం. మా నాయకుడు మాట గౌరవిస్తాం కాబట్టి మేము రియాక్ట్ కావట్లేదు. రియాక్ట్ అవ్వాలని సమయం వచ్చి రియాక్ట్ అవుతాం. అంతేగాని ఏందో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత అన్నం తిట్టినట్టు వీళ్ళు ఫీల్ అయిపోతారు, వీళ్ళు ఓవర్ యాక్షన్ వల్ల చచ్చిపోతాం ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో. అసలు మేము అనుకుని తిట్టింది ఎవరు? బాలకృష్ణ ఏం తిట్టాడు? విమర్శించినాడు. ఏం విమర్శించినాడు? నన్ను పిలవలేదన్నాడు. దాన్ని మేము సంజాయిషి ఇచ్చడం అయిపోయింది. దాన్ని వీళ్ళు అయ్యో అన్న జ్వరం వచ్చింది, తమ్ముడు పట్టించుకోలే, బాబాయ్ పట్టించుకో